హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా అయస్కాంతత్వం ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, అయస్కాంత అభివాహం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? జవాబు వెబర్. నెక్స్ట్, తాత్కాలిక అయస్కాంతాలను తయారు చేయడానికి దేన్ని ఉపయోగిస్తారు? జవాబు మెత్తని ఇనుము. నెక్స్ట్, విద్యుత్ మోటార్ ఏ శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? జవాబు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. నెక్స్ట్, అయస్కాంత క్షేత్ర ప్రేరణ యొక్క తీవ్రతను దేనితో కొలుస్తారు? జవాబు టెస్లా. నెక్స్ట్, డైనమో లేదా జనరేటర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? జవాబు విద్యుత్ అయస్కాంత ప్రేరణ. నెక్స్ట్, సజాతి అయస్కాంత ధ్రువాల మధ్య ఏ చర్య జరుగుతుంది? జవాబు వికర్షణ. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ ఏ సూత్రంపై పనిచేస్తుంది? జవాబు పరస్పర ప్రేరణ. నెక్స్ట్, అయస్కాంత బలరేఖలు ఎల్లప్పుడూ ఏ ధ్రువం నుండి బయలుదేరుతాయి? జవాబు ఉత్తర ధ్రువం. నెక్స్ట్, భూమి ఒక అయస్కాంతంలా ప్రవర్తిస్తుందని మొదట నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు విలియం గిల్బర్ట్. నెక్స్ట్, శాశ్వత అయస్కాంతాల తయారీకి ఏ మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తారు? జవాబు ఆల్నికో. నెక్స్ట్, ఒక అయస్కాంతాన్ని వేడి చేసినప్పుడు లేదా పైనుండి పడేసినప్పుడు దాని అయస్కాంతత్వం ఏమవుతుంది? జవాబు అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. నెక్స్ట్, అయస్కాంత బలరేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటాయా? జవాబు ఖండించుకోవు. నెక్స్ట్, విద్యుత్తు ప్రవాహం వల్ల అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని కనుగొన్నది ఎవరు? జవాబు హెచ్సి ఆయిర్స్టెడ్. నెక్స్ట్, స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఏ దిశను సూచిస్తుంది? జవాబు ఉత్తర దక్షిణ దిశలు. నెక్స్ట్, అయస్కాంతీకరణకు గురి కాని పదార్థాలను ఏమంటారు? జవాబు డయా అయస్కాంత పదార్థాలు. నెక్స్ట్, ఒక అయస్కాంతంలో అయస్కాంత శక్తి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? జవాబు ధ్రువాల వద్ద. నెక్స్ట్, అయస్కాంత అభివాహానికి సిజిఎస్ ప్రమాణం ఏమిటి? జవాబు మాక్స్వెల్. నెక్స్ట్, అయస్కాంతం లోపల బలరేఖల దిశ ఏ విధంగా ఉంటుంది? జవాబు దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువానికి. నెక్స్ట్, క్యారీ ఉష్ణోగ్రత వద్ద ఫెర్రో అయస్కాంత పదార్థం ఏ విధంగా మారుతుంది? జవాబు పార అయస్కాంత పదార్థంగా. నెక్స్ట్, ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమంలో బొటనవ్రేలు దేనిని సూచిస్తుంది? జవాబు బలం లేదా చలన దిశను. నెక్స్ట్, అయస్కాంత కవచాలను దేనితో తయారు చేస్తారు? జవాబు మెత్తని ఇనుము. నెక్స్ట్, గాల్వనోమీటర్ను దేన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు? జవాబు స్వల్ప విద్యుత్ ప్రవాహం. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ తయారీకి ఏ పదార్థం వాడతారు? జవాబు సిలికాన్ స్టీల్ లేదా మెత్తని ఇనుము. నెక్స్ట్, అయస్కాంత గ్రహణశీలత దేనికి తక్కువగా మరియు రుణాత్మకంగా ఉంటుంది? జవాబు డయా అయస్కాంత పదార్థాలు. నెక్స్ట్, ఒక అయస్కాంతాన్ని రెండు ముక్కలుగా విరిచినప్పుడు ఎన్ని ధ్రువాలు ఏర్పడతాయి? జవాబు 4, ప్రతి ముక్కకు 2. నెక్స్ట్, సూపర్ కండక్టర్లు ఏ రకమైన అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి? జవాబు పరిపూర్ణ డయా అయస్కాంతత్వం. నెక్స్ట్, అయస్కాంత క్షేత్రం అనేది అది దిశను కలిగి ఉండే ఏ భౌతిక రాశి? జవాబు సదిశ రాశి. నెక్స్ట్, ఫెర్రో అయస్కాంత పదార్థాలకు ఉదాహరణలు ఏమిటి? జవాబు ఇనుము, నికెల్, కోబాల్ట్. నెక్స్ట్, అయస్కాంత క్షేత్రం యొక్క సిజిఎస్ ప్రమాణం ఏమిటి? జవాబు గాస్. నెక్స్ట్, ప్రేరేపిత విద్యుచ్చాలక బలము దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు అయస్కాంత అభివాహ మార్పు రేటు. నెక్స్ట్, అయస్కాంత క్షేత్రంలో ఉంచబడిన విద్యుత్ ప్రవహించే వాహకంపై పనిచేసే బలం దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు విద్యుత్ ప్రవాహం, క్షేత్ర తీవ్రత మరియు పొడవు. నెక్స్ట్, ఫ్లెమింగ్ కుడి చేతి నియమం ప్రకారం చూపుడు వేలు దేనిని సూచిస్తుంది? జవాబు అయస్కాంత క్షేత్ర దిశను. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ ఏ రకమైన విద్యుత్తో మాత్రమే పనిచేస్తుంది? జవాబు ఆల్టర్నేటింగ్ కరెంటు. నెక్స్ట్, టెస్లా మరియు గాస్ మధ్య సంబంధం ఏమిటి? జవాబు 1 టెస్లా = 10,000 గాస్. నెక్స్ట్, అయస్కాంత పదార్థాల యొక్క పారగమ్యత దేనికి గరిష్టంగా ఉంటుంది? జవాబు ఫెర్రో అయస్కాంత పదార్థాలు.
నెక్స్ట్ అయస్కాంతీకరణం యొక్క తీవ్రతను దేనితో కొలుస్తారు? జవాబు ఆంపియర్ పర్ మీటర్. నెక్స్ట్ అయస్కాంత బలరేఖలు ధృవాల వద్ద ఏ విధంగా ఉంటాయి? జవాబు చాలా దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్లో విద్యుత్ శక్తి ఒక కాయిల్ నుండి మరో కాయిల్కు ఏ విధంగా బదిలీ అవుతుంది? జవాబు అయస్కాంత క్షేత్రం ద్వారా. నెక్స్ట్ అయస్కాంత భ్రామకం ఏ రకమైన రాశి? జవాబు సదిశ రాశి. నెక్స్ట్ రిలేలు మరియు ఎలక్ట్రిక్ బెల్స్ ఏ సూత్రంపై పనిచేస్తాయి? జవాబు విద్యుత్ అయస్కాంతత్వం. నెక్స్ట్ ఒక ఛార్జ్ క్షేత్రంలో నిశ్చలంగా ఉన్నప్పుడు అయస్కాంత బలం ఎంత ఉంటుంది? జవాబు 0. నెక్స్ట్ లోహపు వస్తువులలో పగుళ్లను గుర్తించడానికి దేన్ని ఉపయోగిస్తారు? జవాబు విద్యుత్ అయస్కాంత తరంగాలు. నెక్స్ట్ అయస్కాంత విలోమ వర్గ నియమాన్ని ప్రతిపాదించినది ఎవరు? జవాబు కూలుంబు. నెక్స్ట్ స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం భూమి అయస్కాంత క్షేత్రంలో చేసే కోణాన్ని ఏమంటారు? జవాబు అయస్కాంత నతి. నెక్స్ట్ ఏ పదార్థాలు అయస్కాంతం ద్వారా స్వల్పంగా వికర్షించబడతాయి? జవాబు డయా అయస్కాంత పదార్థాలు. నెక్స్ట్ అయస్కాంత నతి భూమధ్య రేఖ వద్ద ఎంత ఉంటుంది? జవాబు 0 డిగ్రీలు. నెక్స్ట్ అయస్కాంత ధృవాల వద్ద అయస్కాంత నతి విలువ ఎంత? జవాబు 90 డిగ్రీలు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ని పెంచే రకాన్ని ఏమంటారు? జవాబు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ అయస్కాంతీకరణం యొక్క గరిష్ట స్థాయిని ఏమంటారు? జవాబు సంతృప్తత. నెక్స్ట్ అయస్కాంత పదార్థాల యొక్క పారగమ్యత దేనికి గాలి కంటే తక్కువగా ఉంటుంది? జవాబు డయా అయస్కాంత పదార్థాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.